హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. హెల్దీగా బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లంచ్కి తినొచ్చు, డిన్నర్కి తినొచ్చు, మన ఇష్టం ఎప్పుడైనా తినొచ్చు. కానీ ఇంత హెల్దీ ఫుడ్ అయితే ఎక్కడా లేదండి. ఎందుకంటారా, మనం ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది తినండి అది తినండి అని కంపల్సరీ చెప్తారు కదా. అందులో ఒక రెసిపీ అయితే ఇదండి. మీ అందరి కోసము ఈ రెసిపీని అయితే షేర్ చేసేస్తున్నాను. మా ఇంట్లో ఎలాగా నేను వండుకొని తింటున్నాను, నేను తినేదే కాకుండా మీరు కూడా చేసుకుని తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ రెసిపీ అయితే షేర్ చేద్దామని చెప్పి నేను చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న వీడియో అండి, ఎక్కువ లెంత్ అయితే లేదు. నేను షార్ట్కట్లో సింపుల్గా చూపించేస్తాను, చూసేయండి. కానీ మాత్రం ఒక్కసారైనా మీ ఇంట్లో మాత్రం తప్పనిసరిగా చేసి పెట్టండి. పిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు తినొచ్చండి. ఇంత హెల్దీ ఫుడ్ మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు కానీ బయట ఎవరైనా కానీ ఇది తింటే చాలా మంచిది తినండి అంటారు. అదేంటనుకుంటున్నారా, బ్రోకలీ ఎగ్ బుజ్జీ అండి. ఎగ్ బ్రోకలీ రెండు కలిపి ఎగ్ బుజ్జీలా వేసాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మార్కెట్లో మాకు ఫ్రైడే ట్యూస్డే మార్కెట్లు ఉంటాయి ఇక్కడ. మా ఊర్లో అయితే సంత అనేవారు మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇక్కడ మాకు మార్కెట్లో ట్యూస్డే ఫ్రైడేలో దొరుకుతాయి. చాలా ఫ్రెష్గా తెస్తారు. మష్రూమ్ కానీ బ్రోకలీ కానీ హెల్దీగా క్యాప్సికమ్ కానీ ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ అంటారు కదా, అలాగ అన్నీ తెచ్చి మార్కెట్లో అమ్ముతారు అన్నమాట. అక్కడ ఇంకా నేను మష్రూము ఇలాగ బ్రోకలీ ఇవన్నీ అయితే తీసుకుంటాను మార్కెట్లోని. ఇక్కడ వచ్చేసి ఒక బ్రోకలీ తీసుకుని మంచిగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద వాటర్లో వేయాలి కాబట్టి కొంచెం కడాయిలో వాటర్ వేసి ఉప్పు వేసి పొయ్యి మీద ఒక మంట అలా వేసి అందులో వేసేసి బ్రోకలీని తీసేసానండి. తీసేసి జాలీ చేసేసాను. అలాగే 2 ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి కడాయిలోని మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపేసుకున్నాక ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా నేను మిక్సీ పట్టుకుంటాను, ఇంట్లోనే పెట్టుకుంటాను. అల్లం పేస్టు అది వేసుకున్నానండి. ఒక స్పూన్ వేసుకుని వేగినాక కొంచెం తర్వాత బ్రోకలీని కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. అది జాలీ చేసేసాను, వాటర్ తీసేసి జాలీ చేసేసి పక్కన పెట్టింది. అది కూడా వేసేసి వేపుకుంటున్నాను. మధ్యలో ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అట్టేస్తానంటే ఇడ్లీ పిండట్టు నాకు వద్దు, ఇలాగ వాటర్ మిలన్ కావాలమ్మా అని చెప్పి మా పిల్లలు అయితే వాటర్ మిలన్ కోసుకుని తింటున్నారు. కానీ చాలా మంచిదే కదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలు ఫ్రూట్ తినడం అంటే చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి నేను దాంట్లోకి మంచిగా ఫ్రై అయిపోయినాక బ్రోకలీ ఉప్పు పసుపు కారం గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ ఉంటే 2 అవి కూడా వేసుకోండి. సింపుల్గా ఇలాగైతే తగినంత కారం కూడా మనకి మిర్చి వేసాం కదా చూసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువనే వేసాను నేను, అందుకని కారం ఎక్కువ వేయట్లేదు. ఎక్కువ స్పైసీ వేసుకున్నా కూడా తినలేమండి. పిల్లలు ఇష్టంగా తినాలి అంటే కంపల్సరీ వాళ్ళకి సరిపడినంత వేయండి. కానీ ఇలా చేసి పెట్టండి, పిల్లలు మాత్రం వదిలిపెట్టరు. అంత బాగుంది టేస్ట్. ఎందుకని ఎన్నిసార్లు చెప్తున్నానంటే మా పిల్లలు బ్రోకలీ ఫ్రై చేసినా లేకపోతే సలాడ్ కింద చేసినా ఏదైనా చేస్తే పిల్లలు తినేవారు కాదు. బాబాయ్ మాకొద్దు స్మెల్ వస్తుందని వదిలేసేవారు. చేస్తే ఏదో నేను చేశాను అన్నట్టుగా తినేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా చేసి పెడితే అస్సలు వదిలిపెట్టట్లేదండి. ఇంకెప్పుడు చేసినా మాకు ఇలాగే చేసి పెట్టమ్మా అంటున్నారు. అందుకని చెప్పి ఇంక ఇలాగే చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కసారి మాత్రం మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయినాక అన్నీ వేసి మసాలాలు వేసేసినాక ఫ్రై అయిపోయినాక మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటారో అన్ని ఎగ్స్ వేసుకోండి. నేనైతే 5 ఎగ్గులు అయితే వేసాను, 5 గుడ్లు అయితే పగలగొట్టేసి వేసేసాను. కాసేపు అలా ఉంచండి, అప్పుడు కొంచెము ఎగ్ గట్టిగా అవుతుంది. ముక్కల కింద మనకి ఆమ్లెట్ ముక్కలు ఎలా వస్తాయి అలా వస్తాయన్నమాట. అలా చేసుకోండి. లేదు అంటే నాకు వద్దు అనుకుంటే పెద్దగా చిన్నగా మొత్తం పొడిలా చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకున్న దాన్ని నేనైతే ఇగో చూసారా ఇలాగైతే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చి పిల్లలు అయితే మాత్రం వాటర్ మిలన్ కట్ చేసుకుని తినేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ కింద. నేను అట్టయితే వేయలేదు, ఇంకా ఇడ్లీ పిండి అట్టేద్దామంటే వద్దన్నారు కదా, అదే తినేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్కి ఫైనల్ టచ్ కింద కొత్తిమీర వేసేసి కొంచెం ఫ్రై చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. నిజంగా చాలా బాగా వచ్చిందండి బ్రోకలీ ఎగ్ బుజ్జీ. అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటున్నారు అన్నది ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నాకు అయిపోయింది, రెడీ అయిపోయింది బ్రోకలీ అయితే కర్రీ. పిల్లలకి లంచ్ బాక్స్ కింద అన్నము ఇలాగ తినొచ్చు, చపాతీకి తినొచ్చు నైట్ డిన్నర్ కింద, లేకపోతే మధ్యాహ్నం లంచ్లోకి చపాతీ రోటీ పూరి ఏదైనా కానీ. అలాగే దోశ వేసుకుంటే దోశ పైన కూడా ఇది వేసేసుకుని దోశ వేసి ఇచ్చేయండి పిల్లలకి.
తింటారు, చాలా బాగుంటుంది. నేను వచ్చి ఈరోజు ఇంకా బ్రెడ్ ఉంది ఇంట్లో, కొంచెం బటర్ వేసి వేడి చేసేసి ఈ బ్రోకలీ కర్రీని అయితే బ్రెడ్ పైన పెట్టేసి మా వారికి బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చేసాను. మా పిల్లలు కూడా తిన్నారు, వాళ్ళకి కూడా నచ్చింది. ఇలాగ లంచ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.